మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవర ప్రసాద్ గారు సినిమా విడుదలైనప్పట్నుంచి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన జోరును చూపిస్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ సినిమా అన్ని అంచనాలను దాటి దూసుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమా 4 రోజుల్లో దాదాపు 109 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. అదే సమయంలో వరల్డ్ వైడ్గా చూస్తే ఈ సినిమా 154 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్ స్టామినాకు ఇది మరో స్పష్టమైన ఉదాహరణగా మారింది. ఫస్ట్ డే నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ సినిమాకు పెద్ద బలమైంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి వింటేజ్ టైమింగ్, ఇమోషనల్ టచ్ కలిసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. అందుకే రోజులు గడిచే కొద్దీ ఈ సినిమా మరింత బలపడుతోంది. 4 రోజులు పూర్తయ్యేలోపే 150 కోట్ల మార్కును టచ్ చేయడమంటే ఇది ఎంత పెద్ద సెన్సేషనో అర్థం చేసుకోవచ్చు. ఇక 5వ రోజు కనుమ హాలిడే అడ్వాంటేజ్తో ఈ సినిమా మరోసారి మాస్ రచ్చకు సిద్ధమైంది. పండగ రోజున థియేటర్ల వద్ద కనిపించిన సందడి చూస్తే 5వ రోజు కలెక్షన్లు మరింత భారీగా ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం 5వ రోజు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా దాదాపు 18 కోట్ల రేంజ్లో గ్రాస్ వసూలు చేసే అవకాశముంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పూర్తిగా వచ్చాక ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్తోనే షోలు ఫుల్ అవుతున్నాయి అంటే గ్రౌండ్ లెవెల్లో సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 4 రోజుల వరకు చూస్తే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 109 కోట్ల గ్రాస్ను టచ్ చేయగా వరల్డ్ వైడ్గా 154 కోట్ల మార్కును దాటింది. ఇక 5వ రోజు కలెక్షన్లు కలుపుకుంటే తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గ్రాస్ దాదాపు 127 కోట్ల రేంజ్కు చేరే అవకాశం కనిపిస్తోంది. వరల్డ్ వైడ్గా అయితే 177 నుండి 178 కోట్ల గ్రాస్ మార్కును ఈ సినిమా టచ్ చేయగలదని అంచనా వేస్తున్నారు. అంటే కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా దాదాపు 180 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. కర్ణాటకలో కూడా ఈ సినిమా మంచి స్ట్రాంగ్ హోల్డ్ను చూపిస్తోంది. అక్కడ కూడా 5వ రోజు పండగ హాలిడే అడ్వాంటేజ్తో మంచి వసూళ్లు వచ్చే అవకాశముంది. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ సినిమా నిలకడగా రన్ అవుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్లో మెగాస్టార్ సినిమాకు వచ్చిన స్పందన ట్రేడ్ను సంతోషపెడుతోంది. వీకెండ్ షోలు ఫుల్ అవుతుండటం, ఫ్యామిలీస్ ఈ సినిమాను ఎంచుకోవడం వల్ల అక్కడ కూడా రోజుకు మంచి నెంబర్లు జతవుతున్నాయి. ఓవరాల్గా చూస్తే 5వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా 23 నుంచి 24 కోట్ల రేంజ్లో గ్రాస్ వసూలు చేసే అవకాశముందని సమాచారం. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ పూర్తిగా లెక్కలోకి వస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అదే జరిగితే 5 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు 180 కోట్ల మార్కుకు చేరుకోవడం ఖాయమవుతుంది. ఇంత తక్కువ రోజుల్లో ఇంత పెద్ద కలెక్షన్లు రావడానికి ప్రధాన కారణం సినిమాకు వచ్చిన ఫ్యామిలీ అపీల్. థియేటర్కు వెళ్లిన ప్రతి ఒక్కరూ ఇది కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా అని చెప్పడం వల్ల రిపీట్ ఆడియన్స్ కూడా పెరుగుతున్నారు. ఒకసారి చూసిన వాళ్లు మళ్లీ తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి రావడం వల్ల రోజురోజుకు ఆక్యుపెన్సీ స్ట్రాంగ్గా కొనసాగుతోంది. సాధారణంగా పండగ తర్వాత సినిమాలకు డ్రాప్ వస్తుంది, కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ రూల్ పనిచేయడం లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చూపిస్తున్న స్టామినా చూస్తే రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. 5వ రోజు కలెక్షన్లతోనే చాలా ఏరియాల్లో బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశముంది. ఇకపై వచ్చే ప్రతి రూపాయి నేరుగా లాభాల్లోకి వెళ్లనుంది. అందుకే ఎగ్జిబిటర్లు ఈ సినిమాను తొలగించడానికి ఆసక్తి చూపడం లేదు. కొత్త సినిమాలు వచ్చినా మెయిన్ స్క్రీన్స్లో ఇప్పటికీ మన శంకరవర ప్రసాద్ గారు సినిమానే కొనసాగుతోంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి సినిమా 4 రోజుల్లోనే 154 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ను సాధించి 5వ రోజున కనుమ హాలిడే అడ్వాంటేజ్తో తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్లకు పైగా గ్రాస్ సాధించే దిశగా దూసుకుపోతోంది. 5 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 127 కోట్లకు, వరల్డ్ వైడ్గా 177 నుండి 178 కోట్ల గ్రాస్కు చేరే అవకాశముండటం ఈ సినిమా బాక్సాఫీస్ పవర్ను స్పష్టంగా చూపిస్తోంది. మెగాస్టార్ స్టామినా మరోసారి ఇండస్ట్రీకి అర్థమయ్యేలా ఈ సినిమా రికార్డుల వేట కొనసాగిస్తోంది.